మరో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. కొంత చాలా మంది కనిపించుండొచ్చు ఈ టైంలో ఈ క్వశ్చన్ ఏంటి అని, కానీ సిస్టమ్ని ఫాలో అవ్వాల్సింది తప్పదు. ఎస్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఆయన కాలం చేశారు, చనిపోయారు. ఖచ్చితంగా ఆయన మృతికి మనం ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేయాల్సిందే, కానీ తదుపరి జరిగే విషయం గురించి కూడా మాట్లాడాల్సిందే తప్పదు. అది రాజకీయం అని అయితే నేను అనుకుంటలేను. రాజకీయాలను మనం బూతులాగా నెగిటివ్ కోణంలో చూస్తే అట్లే కనిపిస్తుంది కొంతమందికి. కానీ అక్కడ 2 లక్షల పైన ఓటర్లు ఉన్న, దాదాపు 4-5 లక్షల మంది జనాభా ఉన్న ప్రజలకు అక్కడ ఇప్పుడు లీడర్ కావాలి, ఎమ్మెల్యే కావాలి. సో 6 monthsలో బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. భారత రాజ్యాంగం ప్రకారం అదే జరగబోతుంది. సో ఈ విషయంలో మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు? అండ్ ఇప్పుడున్న రాజకీయాలకి దానికి చూస్తే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అది ముందుగా మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. నిజంగా ఆయన 52 సంవత్సరాలు, పెద్ద ఏజ్, చిన్న ఏజ్ పాపం, చాలా చిన్న ఏజ్ లో ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మీ ద్వారా, మన ఛానల్ ద్వారా ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. ఇక రాజకీయ ప్రక్రియ అనేది కాన్స్టిట్యూషనల్ బేస్ ప్రక్రియ, అది ఇట్స్ టేక్ ఓన్ కోర్స్. రాజ్యాంగం ప్రకారం 6 నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. దానికి ఎలక్షన్ కమిషన్ కు సెక్రటరీ ఖాళీ అయినటువంటి సీట్ నోటిఫై చేసి పంపించిన తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ డిసిషన్ తీసుకుంటుంది. అది అప్పుడు అనేది చూద్దాం. వితిన్ 6 months లోపల బై ఎలక్షన్స్ వస్తాయి. మీరు లైన్ లోనే ఉంటారా? పార్టీ వ్యతిరేకత పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో దాని మీద. గతంలో కొన్నిసార్లు వీళ్ళు ఏమైనా రిక్వెస్ట్ చేసి అడగొచ్చేమో. అంటే కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ గతంలో చనిపోయినటువంటి వాళ్ళ దగ్గర సభ్యులను పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా గతంలో సాంప్రదాయాన్ని పాటించినటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దానికి భిన్నంగా చనిపోయేటటువంటి ప్లేస్లో క్యాండిడేట్లను పెట్టడం అనేది వాళ్ళు మొదలుపెట్టారు. బహుశా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మా ముఖ్యమంత్రి గారు, మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వాళ్ళు ఆలోచించి దీని మీద నిర్ణయం తీసుకుంటారు ఏం చేయాలనేది. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ బెల్లయ్య నాయక్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది బెల్లయ్య నాయక్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.